గత 27 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. మరి ఆల్రెడీ 2 సార్లు మీరు కార్పొరేటర్ కూడా పోటీ చేసి 2 సార్లు కూడా ఓటమి చూసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఓటమి నుంచి ఏం నేర్చుకున్నారు? ఒకటండి, మీ వాటిని ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఒకటండి 2005 నేను పోటీ చేసినప్పుడు నాకు రాజకీయ అవగాహన లేదు. వాస్తవం ఏంటంటే కొత్తగా 2005 లో. తర్వాత నాకు 15 సంవత్సరాలు 2005 నుంచి కూడా 2020 వరకు కూడా ఇప్పుడు మా కేంద్ర మంత్రి వాళ్ళ సంజయ్ గారి వారి ఇద్దరు కూడా వారి పర్యవేక్షణలో, వారి యొక్క ఆలోచనల మేరకు, వాళ్ళ యొక్క సలహా మేరకు, వారి యొక్క సూచన మేరకు పార్టీని వాళ్ళ ఈ స్థాయికి తీసుకొస్తాం. ఈ స్థాయికి రావడం కాబట్టి వారికి పడ్డ శ్రమ, వారి శ్రమలో నా భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. ఇవాళ వేరే పార్టీ నుంచి ఇవాళ మా పార్టీకి ఇవాళ వలసలు వస్తున్నాయి. మీరు చూస్తా ఉన్నారు రెగ్యులర్ గా. ఎందుకు వస్తున్నాయంటే వలసలు మా పార్టీ మీద ప్రేమనా, అభిమానమా? ఆ పార్టీ వల్ల ప్రజల్లో పోయింది. వల్ల ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. ఇవాళ ఎవరు నిలబడ్డా కానీ వాళ్ళు బీజేపీ ఓటేస్తాం. సెంటర్ లో మోడీ గారి ఒక పరిపాలన, ఇవాళ దేశం ఇవాళ ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ఏ విధంగా కీర్తిస్తారో మీకు తెలిసి ఇవాళ ప్రపంచ దేశాన్ని కూడా భారతదేశాన్ని అగ్రదేశంగా చూడాలని చెప్పేసి ఇవాళ జీడీపీలో 4వ స్థానానికి పోయింది. భవిష్యత్తులో 3వ స్థానానికి అవకాశం ఉంది వాళ్ళ జీడీపీలో. అంటే దేశం ఏ విధంగా ముందుకెళ్తుంది. ఇవాళ అమెరికా లాంటి అగ్రదేశాలకు ఏదైతే పోటీ ఇవాళ భారతదేశం నిలబడ్డది, ఆ యొక్క అవగాహన ఏదైతే ఉందో ప్రజలు చూసుకపోయింది. ఇవాళ మోడీ గారితోనే దేశం అభివృద్ధి చెందినప్పుడు మోడీ గారి ఆలోచన వరకు ఆ పార్టీకి ఓటేయాలని చెప్పేసి కూడా ఇవాళ ఇక్కడ స్థానికంగా కూడా ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికలు అంటేనే దాదాపు పునాదులు అంటే ఈ పునాదులు కూడా భారతీయ జనతా పార్టీ గెలిపేయాలని చెప్పేసి రిటైర్డ్ టీచర్స్ కానీ, లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానీ, మహిళలు కానీ, యువతలు కానీ, లేకపోతే యువకులు కానీ అందరూ కూడా చిన్న పిల్లల కంచెలు, చిన్న పిల్లలు 18 ఇయర్స్ పిల్లలు, మైనర్ పిల్లలు కూడా బీజేపీ అంటే ఇవాళ పనిచేస్తారు.